షాపింగ్ చేసా. నెక్ ఫ్యాన్ ఏదైతే మనకు సమ్మర్లో వేసుకుంటే కూల్గా ఉంటుంది చెక్ చేసా. అది కూడా తీసుకున్నా, వైర్లెస్ హెడ్ సెట్, వైర్లెస్ది కాబట్టి. మళ్ళీ OnePlus ఇయర్ బడ్స్ తీసుకున్నా. ఫాస్ట్ ఛార్జింగ్ 120 వాట్ ఛార్జర్ ప్లస్ ఇది తీసుకున్నా. ఎంత పడింది అనుకుంటారా మీరు? నాకు జస్ట్ 1000 రూపాయలు పడింది. ఫేమస్ అంటే ఏందో అనుకున్నా, నిజంగా ఇక్కడ చాలా ఫేమస్. చాలా అయితే షాపింగ్ రేట్లు ఉంటాయి, ఇక్కడ రేట్లు తక్కువ కాబట్టి ఆ బ్యాగ్ తీసుకుంటున్నా. భలే ఉన్నది. ట్రెక్కింగ్కి ఇక్కడ ఏంటంటే మనకి ఇక లగేజ్ తోటి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈజీగా మనం ట్రావెల్ చేయొచ్చు. అందుకే ఈ బ్యాగ్ అయితే తీసుకుంటున్నా. వాచ్ మార్కెటే, లోపలికి వెళ్దాం. ఓపెనింగ్ కింద లాక్స్ ఓపెన్. ओके उधर इसका ये बैग आगे ओपन मत करो, बस ऐसे ही ऐसे करके लगेगा। हाँ ठीक है, इधर से गैस ओपन करो, खोलोगे ये इसका लाइट है। ठीक है, ఇప్పుడు ఢిల్లీలో ఉన్న కాశ్మీర్ గేట్ దగ్గర ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయండి అబ్బా, లిటరల్లీ మస్తు ఉంటుంది. మొత్తం మన హిమాచల్లో మాత్రం 140 రూపాయలు ప్లేట్కి పెట్టినా కూడా లేదు, ఇక్కడ 30 రూపాయలకే మస్తు ఉన్నది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ ఫేమస్ అయినటువంటి ఎలక్ట్రానిక్ మార్కెట్ అయితే చూడడానికి వెళ్తాను, ఎందుకనేది చెప్తా. అయితే విషయం ఏంటంటే ట్రైన్లో ఎక్కడ సీట్స్ లేవు, మనం నిల్చొని పోయేటట్టు అయితే లేదు పరిస్థితి. అందుకే బస్ బుక్ చేసిన. బస్సులు ప్రైవేట్ ఎప్పుడు బుక్ చేసినా కూడా మీకు 2 బస్సులు ఉన్నాయి ఇక్కడి నుంచి హైదరాబాద్కు. అది కూడా ఇవాళ సాయంత్రం 7కి పోతే రేపు సాయంత్రం 7 కన్నా. ఈ బ్యాక్ సైడ్ కాశ్మీర్ గేట్ ఉన్నది చూడండి, ఇక్కడనే బస్ స్టాప్లు ఉంటాయి దగ్గరనే, ఒక 1.5 కిలోమీటర్. ఇక్కడ నేను ఒక రూమ్ తీసుకున్న డార్మెంటరీ, వీలైతే చూపిస్తా. 400 రూపాయలు ఛార్జ్ చేసింది, కానీ ఎక్సలెంట్ ఉన్న సర్వీసు. గురూజీ రూమ్స్ అని ఫ్రీ వైఫై తోటి వాళ్ళే ఉంది. ముందైతే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ చీప్ అని అంటారు కాబట్టి యాక్సెసరీస్ తీసుకున్నానికి ఎలక్ట్రానిక్స్ కాడికి వెళ్దాం. ఆడికి వెళ్ళి చూపిస్తా ఎట్లున్నది అనేది. ముందైతే ఊబర్ బుక్ చేసుకుంటా, ఆడికి వెళ్ళి చూపిస్తా. లజపత్ రాయ్ మార్కెట్ అట, ఒకసారి చూద్దాం. యూట్యూబ్లో చూసిన వీడియోలు చాలా ఉన్నాయి. అందుకే మన బ్యాక్డ్రాప్ ఉన్నదే అతిపెద్ద ఎలక్ట్రానిక్ మార్కెట్. ఇప్పుడు ఎట్లనో లోపలికి వెళ్ళి చూపిస్తాం. ఇదే వచ్చేసి మార్కెట్, లోపల మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. చూద్దాం ఎట్లుందో. ఎదురుగానే మొత్తం ఎలక్ట్రానిక్సే ఉన్నాయి, ఎటు చూసినా కూడా. చూద్దాం. మొత్తం షాప్లే, ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్ షాప్సే చూడచ్చు. ఎట్లున్నాయి, మనం కూడా కొన్ని కొన్నాం. ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్ను, ఒకటి హెడ్ సెట్ను, ఇంకోటి మాన్యువల్ హెడ్ సెట్. తక్కువలో వస్తే కొంటాం, మళ్ళీ తక్కువ రేటు ఉంటాయి ఇక్కడ. వాళ్ళు అన్నట్టే చూద్దాం, ఇప్పుడు కొన్నాక తెలుస్తుంది. ఇప్పుడైతే హోల్సేల్ షాప్. షాపింగ్ చేసా. నెక్ ఫ్యాన్ ఏదైతే మనకు సమ్మర్లో వేసుకుంటే కూల్గా ఉంటుంది చెక్ చేసా. అది కూడా తీసుకున్నా, వైర్లెస్ హెడ్ సెట్, వైర్లెస్ది కాబట్టి. మళ్ళీ OnePlus ఇయర్ బడ్స్ తీసుకున్నా. ఫాస్ట్ ఛార్జింగ్ 120 వాట్ ఛార్జర్ ప్లస్ ఇది తీసుకున్నా. ఎంత పడింది అనుకుంటారా మీరు? నాకు జస్ట్ 1000 రూపాయలు పడింది. ఫేమస్ అంటే ఏందో అనుకున్నా, నిజంగా ఇక్కడ చాలా ఫేమస్. చాలా అయితే షాపింగ్. ఇంకా నాతో పాటు ఇంకిద్దరు ఆంటీలు వచ్చారు షాపింగ్కి. స్టాక్ మాత్రం చాలా తీసుకెళ్ళారు. ఎవరికైనా కావాలంటే మాత్రం వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. రాజమండ్రిలో ఓకేనా, మంచిగానే ఉన్నది ఇదంతా. మొత్తం షాపింగ్ అయింది, ఇంకా ముందుకు వెళ్తాను. చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. మొత్తం షాప్సే, షాప్స్. ఎట్లా చూసినా రిమోట్ USB ఫోన్ కేస్ రిపేరింగ్. మొబైల్ కేసెస్, ప్రైస్ మొత్తం ఫోన్లే భలే ఉన్నాయి. మొత్తం బ్యాగ్స్. ఆ బ్యాగ్ తీసుకుంటానా, నా బ్యాగ్లో సామాన్లు సరిపోతారు ట్రెక్కింగ్ అని చెప్పి చూస్తారు. రేట్లు ఉంటాయి ఇక్కడ, రేట్లు తక్కువ కాబట్టి ఆ బ్యాగ్ తీసుకుంటున్నా.
భలే ఉన్నది. ట్రెక్కింగ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక లగేజ్ తోటి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈజీగా మనం ట్రావెల్ చేయొచ్చు. అందుకే ఈ బ్యాగ్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి అంటే వెళ్దాం అటు వాచ్ల దగ్గరికి. చూసారుగా నాకు కూడా బాగా హెల్ప్ అయిపోయింది, వీళ్ళు కూడా సామాన్లు తీసుకుంటుంటే. పెద్ద ఏరియానే, షాపింగ్ ఏరియా, చాలా పెద్ద ఏరియా. చూస్తారు కదా ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉన్నది అంటే. ఇప్పుడు మీరు అన్నది కూడా తీసిన అంత ఫ్లవర్స్ ఏరియా, చాలా పెద్దగా ఉన్నది ఏరియా. ఇక్కడ ఇవే రిక్షాలు, టుక్ టుక్ రిక్షా అన్నీ ఇవే. భలే ఉన్నాయి. ఇది వాచ్లు చూడడానికి ఎట్లుంటాయో చూద్దాం. వాచెస్ అక్కడైతే మార్కెట్ అయితే చాలా బిజీగా ఉన్నది. నాకైతే మంచి హ్యాండ్ బ్యాగ్ అయితే వచ్చింది. బ్యాగ్ ఇవన్నీ షూస్, పాత బిల్డింగ్ భలే ఉన్నాయి. వెళ్దాం, వాచ్ మార్కెటే, లోపలికి వెళ్దాం. మరి ఇంకేం లోపలికి వెళ్దాం. మొత్తం ఇదే ఉంది, లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసినా కూడా ఇవే షాప్స్, షాప్ వాచ్ 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 బొమ్మల షాపు, వాచెస్ వాచెస్ అంత మొత్తం సామాన్లే ఉన్నాయి. ఇటు పక్క హోల్సేల్ 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 భలే ఉన్నాయి. వాచ్లు మొత్తం వాచ్లే వాచ్లే వాచ్లు వాచ్లే వాచ్లు వాచ్లే వాచ్లు వాచ్లే వాచ్లు. ప్రాబ్లం కాబట్టి నేను చిన్న స్టవ్ తీసుకుంటాను. ఎప్పటితో తీసుకోవాలనుకుంటాను కదా, చిన్న స్టవ్ను 2 బ్యూటన్లు ఏదైతే అగ్గేస్తుంది చూడండి, చిన్న సిలిండర్ టైప్ ఉంటుంది, స్ప్రే బాటిల్ లెక్క, అది తీసుకుంటాను. ఓకేనా, అది చూపిస్తాను మీకు. ఓపెనింగ్ కింద లాక్స్ ఓపెన్. ओके उधर इसका ये बैग आगे ओपन मत करो, बस ऐसे ही ऐसे करके लगेगा। हाँ ठीक है, इधर से गैस ओपन करो, खोलोगे ये इसका लाइटर, ठीक है। దీని యొక్క గ్యాస్ కూడా బాగానే షాపింగ్ చేశాను. ఇక్కడ నుంచి తీసుకెళ్తాను, ఎందుకంటే ఎప్పుడైనా పోయినా కూడా మ్యాగీ ఇట్లా చేసుకుంటానికి అయితే పని చేస్తుంది. ఎటు పోయినా కూడా బయట రేట్ ఎక్కువ వెళ్తా వస్తుంది. ఓకేనా, తీసుకుంటాను. ఎప్పటిదో కారుకు ఇట్లా మల్టీ దాంతో అంటే వేరు వేరు వస్తుంది, ఫోము వాష్ అన్ని ఇక్కడ దొరికింది. తీసుకుంటా మళ్ళీ ఇచ్చిండు 120కి. ఓకే, హోల్సేల్ రేట్లో మంచిగా ఉంటాయి. ఇక్కడికి వస్తే మాత్రం ప్రైజ్లో తీసుకోండి, మంచి బడ్జెట్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ మీకైతే.